Hi, good day to one another. And today we are going to explain a poem from the upcoming English textbook for intermediate students. Actually, intermediate syllabus is going to be changed this year, and an upcoming textbook it has four poems. Among them, one of the poems it was written by Jayaprabha, who is a film artist, a cine artist, and she also uh, a great dancer in Bharatanatyam. Hmm? And her poem is Stairs. This is the name of the poem, Stairs. Stairs means Chupulu. Chupulu అని అర్థం. Okay, what she would like to explain through this poem will be told right now. Looks from two eyes, dot like needles, roam freely on flesh. They look never look into the face. The words never come from the heart. They crawl on the body like white ants. Disgust every time I see them. చూపులు రెండు కళ్ళ నుంచి చూసే చూపులు రెండు కళ్ళ ద్వారా చూసే చూపులు శరీరాల మీద సూదులా గుచ్చుకుంటున్నాయి. స్త్రీల యొక్క శరీరాల మీద గుచ్చుకుంటున్నాయి. అనేక మంది మగవాళ్ళు చూసే వాళ్ళ రెండు కళ్ళతో చూసే చూపులు స్త్రీల యొక్క శరీరాల మీద సూదుల్లా గుచ్చుకుంటున్నాయి. అవి శరీరం యొక్క కండరాల మీద ప్రాకుతున్నాయి. ఆ చూపులు శరీరంలోని ప్రతి అవయవం మీద ప్రాకుతున్నట్టుగా అనిపిస్తుంది. ద లుక్స్ నెవర్ లుక్ ఇన్ టు ద ఫేస్. ఆ చూపులున్నాయే ఆ చూపులు ముఖాల వైపు చూడడం లేదు. ఏ స్త్రీ యొక్క ముఖం వైపు చూడడం లేదు. ద వర్డ్స్ నెవర్ కమ్ ఫ్రమ్ ద హార్ట్. కొన్ని వాళ్ళు మాట్లాడే మాటలైనా హృదయంలో నుంచి వస్తున్నాయా, మనసులో నుంచి వస్తున్నాయా బయటికి అంటే అది లేదు. వాళ్ళ చూపులు ముఖాలను చూడడం లేదు, శరీరంలోని అంగాంగాలను పరిశీలిస్తున్నాయి. మరియు వారి నోటిలో నుంచి వచ్చే మాటలు హృదయంలో నుంచి, మనసులో నుంచి బయటికి రావడం లేదు. కేవలం వారి నాలుక మాత్రమే మాట్లాడుతూ ఉంది. దే క్రాల్ ఆన్ ద బాడీ లైక్ వైట్ హ్యాండ్స్. వారు చూసే చూపులు శరీరం మీద ఎలా ప్రాకుతూ ఉన్నాయి అంటే చెదపురుగుల్లాగా ప్రాకుతూ ఉన్నాయి. చెదపురుగుల్లాగా ప్రాకుతూ అసహ్యానికి గురి చేస్తున్నాయి. ఆ చూపులలోకి మనం చూసినప్పుడు, ఆ చూసే కళ్ళల్లోకి మనం చూసినప్పుడు అసహ్యాన్ని కలిగిస్తున్నాయి. అలా చూపులు శరీరాల మీద ప్రాకుతూ ఉన్నాయి. చెదపురుగుల్లాగా అని చెప్తుంది. ఈ చెదపురుగుల్లాగా ఎందుకంటుందంటే చెదపురుగుల యొక్క ప్రత్యేకత ఏమిటంటే అవి పుట్టిన తర్వాత తమకు జన్మనిచ్చిన తల్లినే చంపేస్తాయి. అది వాటి యొక్క ప్రత్యేకత. అలాంటి చెదపురుగుల్లాగా ఈ వీళ్ళ చూపులున్నాయి అని చెప్తోంది ఆమె. దోస్ ఐస్ బిలాంగ్ టు ఎ మిలియన్ క్లాసెస్. ఆ చూపులు ఒకరివి ఇద్దరివి కాదు, కొన్ని లక్షల వర్గాలకు చెందినవి. తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు, పొట్టివాళ్ళు, పొడుగు వాళ్ళు, అందంగా ఉన్నవాళ్ళు, అందవిహీనంగా ఉన్నగా వాళ్ళు, ప్రతి ఒక్కరి చూపులు ఇలాగే ఉన్నాయి. బట్ ద లుక్స్ ఆర్ ఆల్ ద సేమ్. అందరి చూపులు ఒకేలా ఉన్నాయి. ఓన్లీ వన్ సిగ్నల్ ఇన్ దోస్ లుక్స్. ఆ చూపులలో ఒకే ఒక సంకేతం కనిపిస్తూ ఉంది. ఆ చూపులన్నింటిలోనూ ఒకటే ఒక సంకేతం. హంగర్ లైక్ ఎ సాల్వేటింగ్ డాగ్స్. సొంగ కార్చుకునే కుక్కల యొక్క ఆకలిని ఆ చూపులు తెలియజేస్తుంది. సాల్వేటింగ్ అంటే లాలాజలము ఊరేని చొంగ కార్చుకునే కుక్కల యొక్క చూపులను ఆ చూపులు తలపిస్తున్నాయి. ఎన్ అగ్లీ బేర్ ఫిస్ట్ చేసెస్ ఈవెన్ ఇన్ డ్రీమ్స్. ఆ చూపుల చేత బంధింపజేయాలనే బియర్ ఫిస్ట్ అంటే నిద్రపోతున్నప్పటికీ వారి యొక్క చూపుల తాలూకు ఆ జ్ఞాపకాలు మాత్రం కలలో కూడా వదిలిపెట్టడం లేదు. అవి వెంటాడుతూనే ఉన్నాయి. ఆ చూపులు నిద్రపోతున్నప్పుడు కూడా అదే విధమైన భావన కలుగుతోంది. ఎక్కడ ఉన్నప్పటికీ ఎవరు నన్ను చూస్తున్నారో అన్న భావన కలుగుతూనే ఉంది అని చెప్తోంది రైట్. నో డిఫరెన్స్ బిట్వీన్ డే అండ్ నైట్. పగలు లేదు, రాత్రి లేదు, సమయమే లేదు. అసలు ఏ సమయంలో ఎక్కడ స్త్రీ కనిపించినా ఇదే విధమైన చూపులు వెంటాడుతూనే ఉన్నాయి. ఇన్ దిస్ థిక్ ఫారెస్ట్ నో ప్లేస్ అట్ ఆల్ టు ఎస్కేప్ దీస్ లుక్స్. ఈ భయంకరమైన కామంతో కూడిన ఈ చూపుల నుంచి తప్పించుకోవడానికి ఈ దట్టమైన అడవిలో ఎక్కడ ఒక చిన్న ప్రదేశం కూడా లేదు అని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఇన్ దిస్ థిక్ ఫారెస్ట్ నో ప్లేస్ అట్ ఆల్ టు ఎస్కేప్ దోస్ లుక్స్. ఆ భయంకరమైన ఆ కామంతో కూడిన ఆ చూపుల నుంచి తప్పించుకోవడానికి మార్గమే లేదు. ఆ చూపుల మధ్య నడవాల్సిందే, ఆ చూపుల మధ్య బ్రతకాల్సిందే. ఆన్ ద రోడ్స్, ఇన్ బస్సెస్, క్లాస్ రూమ్స్, బిహైండ్ యువర్ స్టెప్, wounding some part of the body looks tipped with poison keeps breaking you. ఇక్కడ అక్కడ అన్న తారతమ్యమే లేదు. ఆన్ ద రోడ్స్, ఇన్ బస్సెస్, రోడ్ల మీద, బస్సులలోనూ, తరగతి గదులలోనూ నువ్వు అడుగు వేస్తే నీ అడుగు వెనకాలే ఒక చూపు నిన్ను చూస్తూ ఉంటుంది. అవి చుట్టుముడుతూ ఉంటాయి. నీ శరీరంలో ఏదో ఒక భాగాన్ని పరిశీలనగా గమనిస్తూ ఉంటాయి. మరియు ఆ విషంతో కూడిన ఆ ట్రిక్కీ లుక్స్ నిన్ను వెంబడిస్తూనే ఉంటాయి. అవి నిన్ను గుచ్చుతూనే ఉంటాయి. ఆ చూపులు నిన్ను గుచ్చుతూనే ఉంటాయి.
ప్రతిరోజు స్త్రీ కొన్ని వేల కామంతో కూడిన కళ్ళ యొక్క చూపుల నడుమ నడుస్తూ ఉంది అని రచయిత చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అది ఈ పద్యం యొక్క సారాంశం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.